దేవుని బిడ్డ, మనము కూడా దేవుని సన్నిధిలో మన గత జీవితంలో పాపము, శాపము, లేకపోతే ఏదైనా హ్యాబిట్స్, ఏదైనా దేవునికి అయిష్టమైన కార్యాలు, ఏదైనా దేవునికి దూరంగా ఉన్న పరిస్థితులు అనేకంగా ఉండొచ్చు. కానీ దేవుడు ఎప్పుడైతే మనిషిని ఎన్కౌంటర్ చేస్తాడో, ఎప్పుడైతే దేవుడు మనిషితో నిలబడతాడో, వారి జీవితంలో ప్రత్యేకత కనబడతాడు. హల్లెలూయా. పౌలు కూడా అంటాడు, నేను హింసకుడును, దూషకుడును, నరహంతకుడైన నన్ను దేవుని పరిచారకునిగా వాడుకుంటున్నాడు. ఎందుకంటే దమస్కు మార్గంలో అపోస్తులైన పౌలుకు, అనగా ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయనకు ఎన్కౌంటర్ సౌలా సౌలా నేను ఎందుకు హింసిస్తున్నావని. అప్పుడు ఆయన మారిపోతాడు. ఆయన పరిచారకునిగా, ఒక అపోస్తులునిగా మారిపోతాడు. ఎవరి జీవితంలోనైతే ఎన్కౌంటర్ జరుగుతుంది, ఎవరి జీవితంలో అయితే దేవుడు ప్రత్యేకంగా చూడాలనుకుంటాడో వారి జీవితం దేవుడు ఖచ్చితంగా మార్చేస్తాడు. అయితే అడగాల్సింది, ఉండాల్సింది. మనుషులలో మంచితనం ఎక్కడా లేదు. ఈ లోకంలో ఎవ్వరు పర్ఫెక్ట్ లేరు. మనం వెతికితే ఎవ్వరు కూడా పరిశుద్ధులు, పవిత్రులు దొరకరు. కానీ ఒక్కరున్నారు, ఆయన దేవుడు. ఆయన సన్నిధికి మనం వస్తే ఆయన మన స్థితిగతిని మార్చివేస్తాడు. ఆయన మన ఐడెంటిటీని మార్చివేస్తాడు. ఆయన మన జీవితాన్ని మార్చివేస్తాడు. ఆయన మన బ్రతుకును మార్చివేస్తాడు. ఆయన మన లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. ఆయన మన జీవితంలో దేవుని కార్యాలను రిలీజ్ చేస్తాడు. హల్లెలూయా.